ఇంటర్వ్యూకి భయంకరంగా వెళ్ళి సెలెక్ట్ కాక మనం ఏం పేకలేము అని చెప్పేసి ఫీల్ అవుతా ఉన్నావా? అయితే నీకు ఈ స్టోరీ చక్కగా విను. నీకు ఇమాజినేషన్ పవర్ ఉందా? అయితే ఇంకా సూపరు. ఇంకా ఇమాజిన్ చేసుకో, స్టోరీ మాత్రం అదిరిపోద్ది. ఒక మంచి ఊరిలో వెల్ సెటిల్డ్ స్ట్రీట్లో ఒక పెట్ ఓనర్ ఉన్నాడు. ఆయన దగ్గర లేని జంతువు పక్షి అంటూ లేదు, అన్నీ ఉన్నాయి. కొంచెం ఆయనకున్న ఫైనాన్షియల్ కండిషన్ వల్ల ఒక సింహాన్ని చక్కగా చూసుకోలేకపోతున్నాడు. ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, ఒక మంచి ఓనర్ వచ్చి దీన్ని తీసుకుంటే బాగుండు అని. అలా చూస్తూ ఉన్న టైంలో ఒక మంచి బెంజ్ కార్ వచ్చింది. దానిలో పెద్ద మనిషి దిగాడు. నాకు మంచి డాగ్ బ్రీడ్ కావాలి, ఈ బడ్జెట్లో కావాలి అని చెప్పి ఓనర్తో మాట్లాడాడు. ఆ ఓనర్, ఇంత బడ్జెట్ పెడుతున్నారు కదా సార్, డాగ్ ఎందుకు, మన దగ్గర సింహం ఉంది, ఒకసారి చూడండి, నచ్చితే తీసుకుని వెళ్ళండి అని అన్నాడు. సరే అని చెప్పి సింహాన్ని చూశాడు, దాని తిండి చూశాడు, అంతా చూశాడు. కొంచెంసేపు ఆలోచించి, నాకు డాగే కరెక్ట్, నాకు డాగే ఇవ్వండి అన్నాడు. ఎందుకు సార్, ఏంటి అని అంటే, నేను ఉన్నోడినే కానీ సింహాన్ని మెయింటైన్ చేసే అంత ఉన్నోడిని కాదు, సో నాకు ఆ డాగ్ బ్రీడ్ ఇచ్చేయండి అని చెప్పేసి డాగ్ని సెలెక్ట్ చేసేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఓనర్ ఆలోచిస్తే ఏంటి ఇలా అయింది అని చెప్పేసి ఫీల్ అవుతా ఉన్నాడు. అలా 1 మంత్ గడిచింది. దాని తర్వాత ఆ షాప్ ముందు ఒక ఫెరారీ కారు వచ్చి ఆగింది. దాంట్లో ఒక కుర్రోడు, ఆయనతో పాటు ఇంకో పెద్ద మనిషి దిగారు. దిగిన తర్వాత మొత్తం చూసి ఆ సింహం నాకు కావాలి అని చెప్పేసి ఆ పక్కనున్న పెద్ద మనిషి చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ కుర్రోడు. ఆ పెద్ద మనిషి వచ్చేసి ఓనర్తో మాట్లాడతా, ఆ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు ఎంత పేమెంట్ చేయాలి, ఏంటి, దాన్ని ఎలా తీసుకొస్తారని చెప్పేసి డైరెక్ట్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాడు. ఆ ఓనర్, సార్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది బాగానే ఉన్నోళ్ళు, కానీ ఎవరు సింహాన్ని తీసుకుని వెళ్ళి పెంచుకునే అంత సాహసం చేయలేదు, మీరు ఏదో చేసుకుంటున్నారు సార్ అని అడిగాడు. అప్పుడు ఆ మనిషి, వచ్చింది అరబ్ కింగ్ అయ్యా, వచ్చి వాళ్ళ పిల్లోడు అరబ్ ప్రిన్స్, వీళ్ళకి సింహాలే వీళ్ళకి ప్రాణం. ఒక సింహానికి ఆరోగ్యం బాగాక చనిపోయింది, వాళ్ళ నాన్న తట్టుకోలేక ఈ కుర్రోడికి ఇంకో సింహాన్ని కొనియమని చెప్పి నన్ను పంపాడయ్యా, దయచేసి ఆ ఫార్మాలిటీస్ ఏంటో చెప్పు, నేను తొందరగా తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి డిస్కషన్ క్లోజ్ చేశాడు. ఇప్పుడు నేను చెప్పాలని అనుకుంటుంది ఏంటంటే మామ, కొన్నిసార్లు నీ రేంజ్ బెంజ్ కాదు, ఫెరారీ. ఆ ఫెరారీ వచ్చే వరకు ఆగు, కొంపలే మునిగిపోట్ల. కాబట్టి ది బెస్ట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అనుకుంటా. హోప్ ఫర్ ద గుడ్, ఆల్ ది బెస్ట్.